ప్రజెంట్ మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. గత కొద్ది రోజుల క్రితం ఒక మైనర్ బాలుడిపై జూబ్లీ హిల్స్ పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ వేసి పిల్లగాన్ని నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ మైనర్ బాలుడు కనీసం నడవలేని స్థితి. ఒక ఒక ఎట్లుందండి ఆయన పరిస్థితి, నేను మీకు చూపిస్తాను. ఆ బాలుడు లేవలేని పరిస్థితి మొత్తానికి. సో ఇదే విషయంపై ఇక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చర్చ కూడా జరుగుతుంది. మనతో పాటు తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు. ఈ విషయంపై గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పోరాడుతున్నాడు. దళిత సంఘానికి సంబంధించిన మైనర్ బాలుడు అతను. సో మాట్లాడదాం అన్నతోని. అన్న, ఏమైంది అసలు? ఆ బాలుడిని పోలీసులు కొట్టడానికి కారణాలు ఏంటి? మీరు ఇప్పటిదాకా చూశారన్న వాళ్ళ కుటుంబం మీ ఛానల్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరైతే ఇప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి అజిత్ కుమార్ ఉన్నాడో, దగ్గుపాటి అజిత్ కుమార్, డిసెంబర్ పోయిన సంవత్సరం 2025 డిసెంబర్ 15వ తారీఖు ఆదివారం పూట ఇంట్లో పేరెంట్స్ పండుకున్న తర్వాత పిల్లలు ఫోన్తో ఆడుకుంటారు కదా, ఆడుకునేటువంటి క్రమంలో ఒకే ఇంట్లో కిరాయికి ఉండేటువంటి ఇతను ఎవరైతే ఇతని మీద కంప్లైంట్ పెట్టారో వాళ్ళు ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇలా వీడియో తీసుకుంటున్నారు. ఆ రీల్స్ చిన్న చిన్న పిల్లలు తీసుకుంటారు. ఆ క్రమంలో ఈ వీడియో తీసుకునేటువంటి క్రమంలో ఒక ముస్లిం అబ్బాయికి సంబంధించి, ముస్లిం అబ్బాయినా అంకుల్ తల వెంట్రుకలు వచ్చాయంట. సో ఆ క్రమంలో వాళ్ళు అధికార దాహంతో, అధికార అండదండలు వాళ్ళ వెనకాల ఉన్నాయని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ అన్నే అంట, నేను చెప్పడం కాదు, వాళ్ళందరూ అండదండలతోని నా ఫోటో తీస్తావారా, నా వీడియో తీస్తావారా అని పిల్లోని అతి దారుణంగా కొట్టి, నా పక్కన కూర్చున్నటువంటి పిల్లోని అతి దారుణంగా కొట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మరి ఏం చేశారో ఏందో తెలియదు. 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని కాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొడితే ఈరోజు కాళ్ళు చూపించండి కాళ్ళు లేదా అన్న, ఒక్క విషయం అంటే చూడొచ్చు. ఆ అబ్బాయిని చూస్తే మైనర్ బాలుడు, అసలు పోలీసులకు అలా కొట్టే హక్కు ఏమైనా ఉంటుందా? ఒక్కటి బ్రదర్, ఎంత నేరస్తుడైనా సరే, ఏ నేరమైనా చేయని, కసాబ్ గాని కొట్టిరా బ్రదర్? దేశంలో బాంబులు పెట్టిన తీవ్రవాదుల్ని బిర్యానీలు పెంచి పోషించి ఉరిశిక్షలు వేశారు కదా, రైట్? అంత నేరం చేసి ఉంటే ఈ పిల్లోడు కూడా ఉరిశిక్ష చేయండి. చట్టానికి ఎవరు అతిథులు కాదు కదా, చట్టాన్ని కాపాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళు కాదంలే. కొట్టే హక్కు అయితే మీకు లేదు కదా. ఇంత కిరాతకంగా కొట్టారు అని అంటే అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వినోద్ కుమార్ రెడ్డి, ఎస్ఐ వినోద్ కుమార్ రెడ్డి, సిఐ వెంకటరెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెడ్ల రాజ్యంలో సామాన్యులకు రక్షణ లేకుండా పోయింది. ఇదే ముఖ్యమంత్రి రెడ్డి అన్నాడు, ఎందుకు నేను ఈ విషయాన్ని కోట్ చేస్తా ఉన్నానంటే, ఓ బాధ్యత కలిగిన వాడిని కులానికి ట్యాగ్ చేసి ఇలా చేస్తారనేది కూడా ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఇదే ముఖ్యమంత్రి ఏమన్నాడు, నీ హయాంలో వెలమల్ని మొత్తం తీసుకొచ్చుకొని పెట్టుకున్నావు, రావుల రాజ్యంలో పోలీసు వాళ్ళందరూ ఈ వాళ్ళ 10 ఏళ్ల పాలనలో అందరూ రావులే ఉన్నారు, ఎవరికి రక్షణ లేకుండా పోయిందన్నాడు. మరి వీళ్ళందరూ రెడ్లు, కింది నుంచి పై దాకా పిల్లగాన్ని కొట్టి కాళ్ళు పని చేయకుండా చేసినటువంటి వ్యక్తులు మొత్తం రెడ్లే. లేదన్నా, పిల్లాడికి చాలా భవిష్యత్తు ఉంది. ఇవాళ అతను లేవలేని పరిస్థితి ఉన్నాడు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరు తిరిగారు కదా, చెప్పండి. ఒకటి బ్రదర్, వాళ్ళ కన్న కడుపు ఎంత బాధ ఉంటుంది అమ్మకు, వాళ్ళు ఎలా జీర్ణించుకోగలుగుతారు దీన్ని? 100కు 200% ముఖ్యమంత్రి గారు, ఈ ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో దామోదర్ రాయ నరసింహ, దళిత ట్యాగును వాడి, దళిత కులాన్ని వాడి మంత్రి పదవులు సంపాదించినటువంటి మంత్రులు, వీళ్ళందరూ కలిసి 100 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన మాకేమొద్దు బ్రదర్, నయమయ్యేటట్టు 10 రూపాయలతోనైతే, 20 రూపాయలతోనైతే, 1000 రూపాయలతోనైతే, 10,000తోనైతే ఆ పిల్లగానికి ఆ కాళ్ళు కనుక పనిచేయలేదనుకో, ఆ పిల్లోని రోజు ఎత్తుకొని బాత్రూమ్కు ఉచ్చబోవడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళే ఎత్తుకొని వాళ్ళు తీసుకొని రావాలి. ఎలా అనుభవించాలి బ్రదర్? ఎలా బ్రతకరా పిల్లోడు కదా? కాబట్టి నష్టపరిహారం కట్టిస్తారా, ఆరోగ్య మంచిగా ఇలాగా ట్రీట్మెంట్ ఖర్చులు ఇస్తారా? మొత్తం ఉన్నది మొత్తం అమ్ముకున్నాడు వాళ్ళ నాయన. ఉన్నటువంటి 2 కార్లు, పొలము, బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వచ్చి ఇన్ని కష్టాలు పడాలి ఈ పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని. కాబట్టి మొత్తం ఇంతవరకు వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులు ఏవైతున్నాయో, ఆ పిల్లాడికి జరిగినటువంటి ఏదైతుందో మొత్తం ప్రభుత్వం వహించాలి. మీరు మీలాంటి నాయకులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఒకటి బ్రదర్, స్పష్టంగా 16/7/2000, ఇవాళ ఎంత బ్రదర్ డేటు? రైట్, 16/7/2017. ఎప్పుడు ఇంకా రాలే కదా. ఇక ఆ తారీఖు రోజు ఈ అబ్బాయి కంట నరాల బలహీనత ఉన్నదని వాళ్ళు పేపర్ తీసుకొని వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ ఇది, స్టాంప్ వేసి శ్రీలక్ష్మి, ఏం పేరు శ్రీ రంగలక్ష్మి, ఇగో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ సంతకం పెట్టింది. ఇగో డేట్ ఇక్కడ చూసింది. నా కవిత్వం కాదు, నేను టైప్ చేసింది కాదు బ్రదర్. చూడండి, ఈ మంత్లో ఆయనకు నరాల బలహీనత ఉన్నది. సో అందుకని చెప్పేసి నరాల బలహీనత ఉన్నది అని చెప్పేసి డాక్టర్ అమ్మంట. మరి ఆమె చూపించడం ఇంకా ఈ నెల బ్రదర్ ఇంకా రాలేదు. రాకముందే పిల్లోడు పోయి ట్రీట్మెంట్ ఎలా చేయించుకున్నాడు. ఈయన నరాల బలహీనత అనేది పోలీసు వాళ్ళకి, హాస్పిటల్ వాళ్ళు, ఆ మేడం గారు ఏం చదువుకుంది, వీళ్ళకి ఎట్లా ఇచ్చింది కనబడుతుంది కదా. సో
ఒక తప్పు చేసి ఆ తప్పు నుండి తప్పించుకోవడం కోసం పోలీసు వాళ్ళు ఇంకో తప్పు చేస్తూ ఉన్నారు. నిజంగా మీరు తప్పు చేయనట్టయితే కనుక వాళ్ళ కుటుంబంలో వీళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, మేము రిక్షా దొక్కుంటూ కష్టపడి ఈ స్థాయికి వచ్చి ఎస్ఐ నన్ను రైట్ సార్, ఎస్ఐ గారు అంటే మాకు గౌరవం ఉన్నది, మేము కాదంటలేదు. ఎలా మీరు చాలామందికి అందరూ పోలీసు వాళ్ళందరూ చెడ్డవాళ్ళని నా ఉద్దేశం కాదు, రైట్, కాదంటలేదు. ఎలా మీ దగ్గర తీసుకొని వస్తే నవ్వుకుంటూ హేళన చేయడమే కాకుండా ఆ పిల్లోడికి ఎటువంటి భరోసాని ఇవ్వలేదు మీరు, ఎలా? కాబట్టి 100కు 200% ఇది పోలీసు వాళ్ళు, ముఖ్యమంత్రి ఈ కుల అహంకారంతో, లేకపోతే మమ్మల్ని పేదవాళ్ళని కొట్టి చంపిన అడిగేవాళ్ళు లేరు అనేటువంటి దాంతో చేశారని భావిస్తూ ఉన్నాం బ్రదర్. ఇప్పుడు దళిత అబ్బాయి ఇతను దళిత సంఘాలు ఎవరైనా ఇతనికి సానుభూతి పరంగా రావడం జరిగింది. ఇప్పుడే కదా బ్రదర్ ఈ సమస్యను మనం తెరపైకి తీసుకొని వచ్చింది. చూసిన తర్వాత 100% వాళ్ళందరూ వస్తారని నేనైతే ఆశిస్తా ఉన్నాను. వచ్చినా రాకుండా మేము బత్తుల రాంప్రసాద్ అన్న గారు, మా వీసీకే పార్టీ అధికార ప్రతినిధి తెలంగాణ శ్యామగా మా పార్టీ మేమందరం 100% అండగా ఉంటాం వాళ్ళ కుటుంబానికి.